తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఎండలు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. ఎండల తీవ్రత విపరీతంగా పెరుగుతుండటంతో తెలంగాణ వ్యాప్తంగా భారత వాతావరణ శాఖ ఇవాళ రేపు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో 45 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో 4 రోజుల్లో 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగే అవకాశముందన్న వాతావరణ శాఖ ఓ అంచనాని వేసింది. కొన్ని చోట్ల అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ వడగాల్పులు దంచికొట్టనున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల వంటి జిల్లాల్లో వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. వడగాల్పులు, ఎండ తీవ్రతకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వేడి గాలులు వీస్తుండటంతో ప్రజలు బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. రోహిణి కార్తెకు ముందే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో తర్వాత రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి, గోదావరి పరివాహక ప్రాంతంలో ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదవుతున్నాయి. ఖమ్మంలో ఎండల పరిస్థితిపై మా ప్రతినిధి సైదులు మరిన్ని వివరాలు అందిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. ఉక్కపోతాయి. వేడి ఎండతో ప్రజలు మాత్రం బెంబేలెత్తిపోతున్నారు. తెల్లవారుజాము నుంచే దాదాపు అంటే ఉదయం 7-6 గంటల నుంచే పెద్ద ఎత్తున వేడి గాలులు వీస్తుండటంతో ప్రజలు రోడ్డు మీదకి రావాలంటే భయపడుతున్న పరిస్థితి. గతంలో ఎన్నడూ లేని విధంగా, ఎప్పుడు చూడని విధంగా బాలుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు ఉదయం 10 నుంచి ఆ తర్వాత రాత్రి 10 గంటల వరకు కూడా వేడిగాలులు వీస్తున్నాయంటే ఎండ తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనకు అర్థమవుతున్న పరిస్థితి. బయటికి రావాలంటే కూడా జనం జంకుతున్న పరిస్థితి అది కనిపిస్తుంది. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్లయితే 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనప్పటికీ కూడా 43-45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనంత ఫీలింగ్ అయితే వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఒకవైపు డిహైడ్రేషన్తోనూ ఎండ దెబ్బ తగిలి ఇప్పటికే కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. డిహైడ్రేషన్ అయ్యి ఆసుపత్రుల పాలవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఖమ్మం జిల్లా మొత్తంగా దాదాపు ఎన్నడూ లేని విధంగా గత చరిత్రలో చూసుకున్నట్లయితే ఏజెన్సీ ప్రాంతం కావచ్చు, మైదాన ప్రాంతాల్లో ఎప్పుడు చూసినా కూడా ఎండ తన తీవ్రత తగ్గినప్పటికీ ఈసారి మాత్రం మొత్తం పెద్ద ఎత్తున కూడా ఎండ తీవ్రతతో ప్రజలు మాత్రం బెంబేలెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి 45-47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితి. అదేవిధంగా సింగరేణి ప్రభావిత ప్రాంతంగా ఉన్నటువంటి కొత్తగూడెం కావచ్చు, మనుగూరు, సత్తుపల్లి ఈ ప్రాంతాలు మొత్తం ఇల్లందు ప్రాంతాల్లో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే సింగరేణి ప్రభావిత ప్రాంతంలో ప్రజలు మొత్తం కూడా హీట్ బొగ్గుకు సంబంధించి కూడా ఎండ తీవ్రత, ఉక్కపోత తీవ్ర స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఆ ప్రాంత ప్రజలు బెంబేలెత్తిపోవడంతో పాటు అక్కడ ప్రజలందరూ కూడా సింగరేణి ప్రభావిత ప్రాంతంలో మొత్తం ఆ ప్రాంతాన్ని వాటర్ క్యూరింగ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఎక్కడ కూడా అటు సింగరేణి యాజమాన్యం వాటర్ క్యూరింగ్ చేసిన పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఎండ తీవ్రత ఎఫెక్ట్ మొత్తంగా అటు ఉమ్మడి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే అత్యధికంగా నమోదవుతున్న పరిస్థితిగా కనిపిస్తుంది. బస్సులలో ప్రయాణం చేయాలంటే కూడా ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఎందుకంటే ఒకవైపు ఎండ, ఒకవైపు చల్లదనం, ఒకేసారి వాతావరణంలో మార్పులు రావడంతో వాతావరణం చల్లగా ఏర్పడుతున్నటువంటి పరిస్థితి. మరికొద్దిసేపట్లోనే వేడి తీవ్రత కూడా అదే స్థాయిలో ఉంటుండటంతో ఒక్కసారిగా ప్రజలు చల్లదనం, మరోవైపు ఎండ రెండూ ఒకేసారి వస్తున్న పరిస్థితి ఉండడంతో ప్రజలు మాత్రం ఆ చల్లదనం వాతావరణం చల్లబడినప్పటికీ కూడా ఎండ తీవ్రత మాత్రం ఉక్కపోతగానే అదే స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటివరకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కానీ ఇటు ప్రభుత్వం ఒకవైపు చర్యలు తీసుకోవాలి, బయటికి రావద్దనే హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ కానీ ఎక్కడా సహాయక చర్యలు కానీ ఉష్ణోగ్రతలకు సంబంధించినటువంటి నమోదు విషయంలో అంటే ఇప్పుడే రోహిణి కార్తె ఈ నెల చివరిలోనే ఉండడంతో ఒకసారిగా రోహిణి కార్తెకి దాదాపు 50 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతాయని కూడా అటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. 50 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదవుతే మాత్రం తీవ్ర డిహైడ్రేషన్ అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వృద్ధులు, పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే వారంతా కూడా అటు కూలింగ్ కోసం అటు కూలర్లు కావచ్చు, అటు ఏసీల దగ్గర కానీ మొత్తం సేద తీరాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. ఏదన్నీ వాంతులు, విరోచనాలు అయితే మాత్రం వెంటనే డాక్టర్ని సంప్రదించాలని కూడా వైద్య అధికారులు చెప్తున్న పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఈ తెలంగాణలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లా అత్యధిక శాతం నమోదవుతున్న పరిస్థితి. 2 తెలుగు రాష్ట్రాలు కూడా బాలుడు తన ప్రతాపాన్ని అయితే చూపిస్తున్నాడని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ ఖమ్మం.